హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు జీడి ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. ఇటీవల జరుగుతున్నటువంటి సిజిఎల్ ఎగ్జామ్స్లో కూడా మన మోడల్ పేపర్స్ నుంచి చాలా కవర్ కావడం అయితే జరిగింది. అంతేకాకుండా మన యాప్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులు కూడా చాలా అంటే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారండి. సో ఫ్యాకల్టీ చెప్పిన విధానం కావచ్చు, సో సబ్జెక్ట్ కవరేజ్ కావచ్చు, అంతేకాకుండా ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా రావడము ఇంకా అయితే హ్యాపీగా ఉండి కామెంట్స్ అయితే చేయడం జరుగుతుందండి. సో గాయస్, ఎవరైనా ఇంకా కోర్స్ తీసుకుని వారు ఉంటే తీసుకోండి. దాని గురించిన ఆఫర్ గురించి వీడియో మిడిల్లో చెప్తాను, ఒకసారి గమనించాలి. ఓకేనా? వీడియోస్కి ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఓకే, యా. క్వశ్చన్ నెంబర్ 1. 2024 ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ జనరల్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ జనరల్ ఎవరు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, శక్తికాంత దాస్ గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, శక్తికాంత దాస్. ఓకే, మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఆర్బీఐ మొదటి గవర్నర్ జనరల్ పేరేంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తెలిస్తే 100% కామెంట్ చేయండి, లేకపోతే ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, యా. భారతదేశపు శాస్త్రీయ నృత్యాల ప్రధాన మూలము నాట్యశాస్త్రాన్ని రాసిన వారు ఎవరు? నాట్యశాస్త్రాలన్నిటికీ మూలంగా దీన్నే చెప్తారండి, నాట్యశాస్త్రము. దీన్ని రచించిన వారు ఎవరండి? భరతముని. ఓకే, నెక్స్ట్ వన్. ఏ శతాబ్దం నాటికి వివిధ భాషలలో, భారతీయ భాషలలో సాహిత్యం అపారంగా వృద్ధి చెంది స్వతంత్ర రూపము సంతరించుకుంది? ఏ టైంలో అండి అంటే ఆప్షన్ 3, 20వ శతాబ్దంలో. నెక్స్ట్ వన్. గాంధీజీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన చారిత్రక స్థలమేది? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారండి? 1942 ఆగస్టులో అండి. ఓకే, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది అంటే క్రాంతి మైదాన్ నుండి. ఓకే, నెక్స్ట్ వన్. దక్షిణ భారతదేశంలో ఆలయ పట్టణమైన శ్రీ పెరంబదూర్ ఎవరి జన్మస్థలంగా ఉంటుంది? శ్రీ పెరంబదూర్. 65వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రామానుజుడు. ఎవరిదండి? రామానుజుడి యొక్క జన్మస్థలంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చిన్న అప్డేట్ చూద్దామండి. సో గాయస్, రీసెంట్గా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సుల పైన రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుందండి. చాలామంది కూడా ఆఫర్ని కొనసాగించండి అని అడగడంతో ఇంకా ఆఫర్ అయితే అలాగే ఉంచాము. ఓకేనా? ఎస్ఎస్సి కాంబో ప్యాక్ వచ్చేసి 499 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా? కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఆర్ఆర్బీకి సంబంధించి, ఎన్టీపీసీకి సంబంధించి జస్ట్ 399కే కోర్స్ ఉందండి. ఓకేనా? సో ఒకసారి చూడండి, డెమో చూసి వెంటనే తీసుకోండి. మీ ప్రాక్టీస్ కోసం ముందే చెప్తున్నాను, ఈ యొక్క ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు టెస్ట్ సిరీస్ తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. సో చివరి నిమిషాల్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు చాలా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ, ఆర్పిఎఫ్, సో ఎస్ఎస్సి అభ్యర్థులు అందరూ కూడా పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 99 రూపాయలండి, చాలా తక్కువ కాస్ట్. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అయితే ఇందులో కవర్ అవుతుంది. మొత్తం 50,000 ప్రశ్నలతో ఉంటుంది. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసి సో మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో అన్ని కోర్సెస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యునిడో ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఓకేనా? ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ హెడ్ క్వార్టర్స్ అండి. ఎక్కడ ఉంది ఆప్షన్ 1, వియన్నా, ఆస్ట్రియా దేశంలోని వియన్నాలో ఉంది. నెక్స్ట్, 1961లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించిన పీటర్ బెన్సన్ ఏ దేశానికి చెందినవారు? పీటర్ బెన్సన్ అనేటువంటి వ్యక్తి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ని స్థాపించడం జరిగింది. ఇది ఏ దేశంలో ఉందండి? ఆన్సర్ ఆప్షన్ 2, బ్రిటన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్.
కంప్యూటర్ ప్రోగ్రాంలో వచ్చే దోషాన్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తామండి? ఆన్సర్ ఆప్షన్ 1 బగ్ అంటాం, బగ్. నెక్స్ట్ వన్, డిబిటి సంక్షిప్త రూపం ఏంటి? డిబిటి ఆన్సర్ ఆప్షన్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో ప్రైవేట్ రంగంలోని మొదటి ఓడరేవు ఏది? ప్రైవేట్ రంగంలోని మొదటి ఓడరేవు ఆప్షన్ 3 అండి, పీపావన్ అనేటువంటిది మొట్టమొదటి ప్రైవేట్ ఓడరేవుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశం వచ్చి స్వతంత్రోద్యమంలో భారతీయులకు సహకరించిన బ్రిటిష్ జాతీయుడు ఎవరు? ఎవరండి? సిఎఫ్ ఆండ్రూస్ అండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్, సిఎఫ్ ఆండ్రూస్. నెక్స్ట్ వన్, చంద్రమండలానికి అపోలో 11 నౌకలో ప్రయాణించి చంద్రునిపై కాలు మోపిన మొట్టమొదటి వ్యక్తిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రికార్డు సృష్టించారు. అయితే ఇది ఏ సంవత్సరంలో జరిగిందండి? ఇదో పెద్ద కాన్స్పిరసీ థియరీ అండి. కొంతమంది వెళ్ళారంటారు, కొంతమంది వెళ్ళలేదు, అది క్రియేట్ చేశారు అని చెప్తారు. బట్ మనకైతే రికార్డ్స్ ప్రకారం అయితే చదవాల్సిందే ఇది. ఓకేనా, తరచూ అడుగుతున్నారు ఇవి క్వశ్చన్ అనేది. 72 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 1969లో. ఓకేనా, అపోలో 11 ద్వారా మరి మొదటిసారిగా మరి ఎక్కడికి చంద్రుని పైన కాలు మోపిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మన భారతీయుల అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి రాకేష్ శర్మ. ఓకే, నెక్స్ట్ వన్, దేశంలో పర్యావరణాన్ని, వన్యజాతి, వృక్ష జంతు జాతులను కాపాడడం, మెరుగుపరచడం ప్రభుత్వ విధిగా పేర్కొంటూ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ నిబంధనను చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ 2 48A. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న జంతు జాతులలో ఎన్ని జాతులు భారతదేశంలోనే ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 172 జాతులు ఉన్నాయండి. సో అంతరించిపోయే జాబితాలో ఉన్నటువంటి జంతువులను రెడ్ డేటా బుక్, ఓకే, రెడ్ డేటా బుక్ అనేటువంటి దాంట్లో మెన్షన్ చేస్తారండి, గమనించాలి. ఓకే, నెక్స్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 మైసూర్ అండి, కర్ణాటకలో ఉంటుంది. నెక్స్ట్ వన్, మహావివరము అని దేన్ని అంటారు? మహావివరము ఆన్సర్ ఆప్షన్ 3 పుర్రె అడుగు భాగంలో ఉండేటువంటి రంధ్రము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు ఏవి? క్రింది వాటిలో క్లోమరసంలో ఉండేటువంటి ఎంజైమ్లు ఆప్షన్ 4 ABCD అన్ని సరైనవే. చూద్దాం. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎమైలేస్ అండ్ లైపేస్. ఓకే, అన్నీ కూడా క్లోమరసంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆకులు ఫలాలు రాలడంలో ప్రభావం చూపే హార్మోన్ ఏది? ఆకులు ఫలాలు రాలడంలో ప్రభావం చూపే హార్మోన్ 78 ఆప్షన్ 4 అండి, అబ్సెసిక్ ఆమ్లము. ఓకే, అబ్సెసిక్ ఆమ్లము. ఒక కంటితో సూదిలోకి దారం ఎక్కించడం కష్టం, ఎందుకు? ఓకే, కంటితో ఒక కన్ను మూసి ఒక కన్నుతో సూది ఎక్కించడం చాలా కష్టం అండి. దానికి గల రీజన్ ఏంటి అంటే ఆప్షన్ 3 రెండు కళ్ళు కలిపి త్రిపరిమాణ ప్రతిబింబాన్ని ఇస్తాయి, కాబట్టి దూరాన్ని గ్రహించడం సులువవుతుంది. దీన్ని ఏమంటారు తెలుసా అండి? బైనాక్యులర్ విజన్. ఓకే, బైనాక్యులర్ విజన్ అంటే రెండు కళ్ళతో ఒకే వస్తువును చూసినప్పుడు దాని యొక్క దూరము ఎగ్జాక్ట్లీగా మెజర్ చేయడం అయితే జరుగుతుంది మన కన్ను. ఓకే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ఆడపిల్లల కోసము ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ఇందిరా ప్రియదర్శిని బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ 2 రాజస్థాన్. నెక్స్ట్, గుర్రపు అవశేషాలను కనుగొన్న హరప్పా నాగరికత ఎక్కడ ఉంది? 81 ఆప్షన్ 1 సుర్కటోడా. బుద్ధుని యొక్క ప్రథమ గురువులు ఎవరు? బుద్ధుని యొక్క ప్రథమ గురువులు ఎవరండి? అలారక మరియు రుద్రక. అలరక మరియు రుద్రక అనేటువంటి వారు బుద్ధుని యొక్క ప్రథమ గురువులు. క్రింది వాటిని జతపరచుము. బాబర్, అక్బర్, షాజహాన్, జహంగీర్ వీరి యొక్క సమాధులు ఏ ఏ ప్లేసెస్లో ఉన్నాయి? చూద్దామండి. ముందుగా బాబర్ అండి, ఎక్కడ ఉంది? కాబూల్లో ఉంది. నెక్స్ట్ అక్బర్ సికిందర్లో ఉంది. అండ్ షాజహాన్ ఆగ్రాలో ఉంది.
జహాంగీర్ లాహోర్లో ఉండడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్, 1917లో జస్టిస్ పత్రికను ప్రచురించిన సంస్థ ఏది? 1917లో జస్టిస్ పత్రికను ప్రచురించిన సంస్థ 84 ఆప్షన్ 1 అండి, దక్షిణ భారత ప్రజల సంఘము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్, ఆగస్ట్ ఆఫ్ క్రిప్స్ మిషన్. ఏ సంవత్సరంలో ఇవి జరిగాయి? 85 ఆప్షన్ 2 1 by 1 చూద్దాం. ముందుగా వేవెల్ ప్లాన్ 1945. నెక్స్ట్ వన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. ఆగస్ట్ ఆఫ్ 1940. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ వచ్చేసి 1942. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. ఓకే, భారతదేశ జనాభా 1901 నుండి 2011 వరకు వృద్ధి రేటు 407.64% నమోదైంది. 2001 నుంచి 2011 వరకు దేశ జనాభా వృద్ధి రేటు 17.64%గా, వార్షిక వృద్ధి రేటు 1.64%గా నమోదు. 2011లో భారతదేశం అత్యధిక జనాభా పెరుగుదల రేటు 27.75%గా మేఘాలయ రాష్ట్రంలో నమోదు కాగా, అత్యల్ప జనాభా రేటు 0.58% నాగాలాండ్ రాష్ట్రంలో నమోదైంది. మరి సరైన సమాధానాలు ఏంటి అంటే ఇందులో ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఇనుము శాతాన్ని బట్టి ఇనుమును 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. కాగా ఇది క్రింద పేర్కొన్న వాటిలో ఏ ఇనుము రకం భారతదేశంలో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, హేమటైట్. 60 నుంచి 70% ఇనుము ఇందులో మనము కనుక్కొనవచ్చు. ఇంపార్టెంట్. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. 88 ఆప్షన్ 4 అన్ని సరైనవని చూద్దాం. బొగ్గు సాంద్రతను బట్టి ఆంథ్రాసైట్, బిట్యుమినస్, లిగ్నెట్ మరియు పీట్గా వర్గీకరించవచ్చు లేదా విభజించవచ్చు. బొగ్గు రకాలు ఇవన్నీ. ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానము మరియు బొగ్గు దిగుమతిలో 4వ స్థానంలో ఉంది. భారతదేశంలో లభించే బొగ్గు గోండ్వానా యుగానికి చెందినది. దేశంలోని బొగ్గు నిక్షేపాలలో 3/4 వంతు భాగము దామోదర రివర్ నుంచి అయితే లభిస్తుంది. అత్యధిక బొగ్గు నిల్వలున్నటువంటి ప్రాంతం ఏంటంటే దామోదర్ నదీలోయ ప్రాంతము. ఓకే, భారతదేశంలో 4 భాగాలు ఉంటే 3 భాగాలు కూడా దామోదర్ నదీలోయలోనే లభిస్తుంది. నెక్స్ట్ వన్, భారతీయ రైల్వేల నిర్మాణము మరియు వృద్ధిని పరిశీలించి సరైన సమాధానం ఏంటి? 89 ఆప్షన్ 4 అన్ని సరైనవి. ఇక్కడ కూడా చూద్దాం. మన దేశంలో మొదటి రైలు మార్గాన్ని 1853 ఏప్రిల్ 16న ముంబై నుంచి తానే వరకు 34 కిలోమీటర్లు నిర్మించారు. ప్రస్తుతం భారతీయ రైల్వేలు ఆసియాలో 2వ స్థానం, ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉంది. మొదటి 3 స్థానాలలో వరుసగా అమెరికా, రష్యా, చైనాలు ఉన్నాయి. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఓజోను పొరను కరిగించే పదార్థాలను విడుదల చేయుటకు, తగ్గించుటకు అనుసరించవలసిన నియంత్రణ విధి విధానాల గురించి ఏ విశ్వ అంగీకారము తీసుకున్నది? ఏంటండి? ఆప్షన్ 1 మాంట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్ వన్, జాతీయ పర్యావరణ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలలో చేర్చినవి ఏంటి? వేటిని చేర్చారండి మరి? 91 ఆప్షన్ 2 ప్రపంచ స్థాయిలో ఓజోన్ తరుగుదలను పర్యవేక్షించడం అనేది జాతీయ పర్యావరణ విధానంలో చేర్చడం అయితే జరిగిన ముఖ్యమైన అంశం అండి. ఓకే, చేర్చనిది జాతీయ పర్యావరణ విధానం యొక్క ముఖ్యమైన అంశాల్లో చేర్చనిదండి. ఓకేనా? మరి చేర్చినవేంటి? పర్యావరణ సంబంధిత ఆందోళనలను, విధానాలను, కార్యక్రమాలు, ప్రణాళికలు మరియు ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి ప్రణాళికలుగా అనుసంధానించడం, పర్యావరణ వనరులను ప్రస్తుత మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా న్యాయబద్ధ వినియోగాన్ని నిర్ధారించడం, పర్యావరణ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడము. నెక్స్ట్ వన్, ముఖ్యమైన పక్షి అభయారణ్యంగా ప్రకటించబడిన ఘరానా చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 3 అండి, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్, స్మార్ట్ అనే పదానికి వివరణ ఏంటి? స్మార్ట్
ఆన్సర్ ఆప్షన్ 1 సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్, ట్రాన్స్పరెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచము. ఐర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా. భారత రాజ్యాంగంలో ఈ దేశాల నుంచి మనము ఏ అంశాన్ని తీసుకున్నాము? ఓకేనా, చూద్దాము. ముందుగా ఐర్లాండ్ నుంచి రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, అమెరికా నుంచి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ తీసుకున్నాం, ఆస్ట్రేలియా నుంచి ఉభయ సభల సంయుక్త సమావేశం తీసుకున్నాం, కెనడా గవర్నర్ల నియామకము తీసుకున్నాము. భారతదేశంలో జరిగే అన్ని వివాహాల రిజిస్ట్రేషన్ నమోదు తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఏ కేసులో ఆదేశించింది? ఆప్షన్ 1 సీమా వర్సెస్ అశ్విని కుమార్. నెక్స్ట్ వన్, రాష్ట్ర విధాన మండలిని ఏర్పాటు చేయడం లేదా రద్దు చేసేటువంటి విధానము ఏ విధంగా ఉంటుందండి? ఆప్షన్ 3 రాష్ట్ర శాసనసభ 2/3 అంటే ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తర్వాత పార్లమెంట్ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, IRDA లైసెన్స్ పొందిన బీమా కంపెనీ ఇంటిగ్రేటెడ్ రిస్క్ ఇన్సూరెన్స్ ఇటీవల ఏ రాష్ట్రంలో మే అన్నపూర్ణ ప్రోత్సాహక పథకం ప్రారంభించింది? ఎక్కడండి? మహారాష్ట్రలో. నెక్స్ట్ వన్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ యొక్క గుణాత్మక పరపతి నియంత్రణలో ఏది చేరదు? 98 ఆప్షన్ 3 అండి. మోతాదు అవసరంలో మార్పు అనేది చేరదండి. బ్యాంకు మూల్య విధానం చేరుతుంది, నైతిక బోధన చేరుతుంది, భేదాత్మక వడ్డీ మూల్యం కూడా చేరుతుంది, కానీ మోతాదు అవసరంలో చేరదు. ప్లానింగ్ ఫర్ ద ప్యూర్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ 2 అండి, బిఎస్ మిన్హాస్. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ పథకంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏంటి? ఆప్షన్ 1 ప్రతి కుటుంబానికి 5 లక్షల మేర ఆరోగ్య బీమాను అందించడమే ఆయుష్మాన్ భారత్ యొక్క ప్రధాన లక్ష్యము. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గాయస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రానున్నటువంటి ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలన్నిటికీ కూడా మరెనీ కోర్స్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో ఆఫర్ అయితే ఇంకా ఉంచాము. సో అభ్యర్థుల కోరిక మేరకు సో వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఏ క్షణమైనా అమౌంట్ పెరగవచ్చు. ఓకేనా, ఫుల్ కోర్స్ ఇది. ఇందులోనే కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. లేదా ప్రాక్టీస్ కోసం కావాలి అనుకుంటే 99 రూపీస్కి టెస్ట్ సిరీస్ ఇస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కవర్ అయ్యే విధంగా ఉంటాయి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఉచితంగా పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఓకేనా, సో గైస్, అవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.